కేరళలోని కొజ్జికోడి ప్రాంతంలో కూడత్తాయి గ్రామం 2002 సెప్టెంబర్ నాటి సంగతి. ఆకుపచ్చని అందం పరుచుకున్న ఆ గ్రామంలో అన్నమ్మ అనే 57 ఏళ్ల ఓ వృద్ధురాలు తన భర్త, కొడుకు, కోడలతో నివసిస్తోంది. ఉండేది నలుగురే అయినా ఇల్లు చాలా పెద్దది. ఓ రోజు ఉదయాన్నే వేడివేడిగా సూప్ తయారు చేసుకుని పక్కనే పెట్టుకుని దేహావసరం తీర్చుకోవడానికి వెళ్లి మళ్లీ వంటగదిలోకి వచ్చారావిడ. సూప్ వేసిన గిన్నె తెచ్చుకోవడం కోసం వంటగదిలోకి వెళ్తుంటే ఏదో మందుల వాసన ఆవిడ ముక్కుకు సోకింది. పక్కనే ఉన్న ఇంటి వాళ్ల చావిట్లో పురుగుల మందు వాసన వస్తుందలే పోనీలే అనుకుంది. ఆవిడ ఆ సూప్ గిన్నె పట్టుకుని బయట గదిలో కూర్చుని మెల్లగా దాన్ని తాగుతున్నారు. అది తాగుతుండగా ఆవిడకు కడుపులో మంటగా అనిపించింది. ఆవిడ బాధగా మూలుగుతోంది. ఆవిడ బాధను అదే గదిలో ఓ మూల నక్కి ఉన్న ఒక మనిషి చాటుగా గమనిస్తూ రాక్షసంగా నవ్వుకుంటోంది. కాసేపటికే నోటి నుంచి నురుగలు కక్కుతూ అన్నమ్మ ప్రాణాలు వదిలేసింది. ఆ తర్వాత 2008 నుంచి 2016 వరకు ఆ ఇంట్లో మొత్తం 4 చనిపోయారు. అందరూ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వాస్తవానికి ఆ ఇంట్లోని ఒక మహిళే హత్య చేసినట్టు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లోనే 17 ఏళ్లుగా నివసిస్తున్న ఆమె ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో వాళ్ళని పొట్టన పెట్టుకుంది. ఆ ఇంట్లో వాళ్ళు మరీ అంత గుడ్డిగా ఆమెను నమ్మినట్టే అనుకోవాలి, లేదా ఆమె చాలా గట్టికురాలని భావించాలి. అసలేమైందో తెలుసుకుందాం. టామ్ థామస్కి 61 ఏళ్లు, రిటైర్డ్ టీచర్. ఆయన భార్య అన్నమ్మ కూడా టీచరే. వాళ్ళకి 2 కొడుకులు, రాయ్ థామస్, రోజో థామస్లు. అలాగే ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు రెంజీ థామస్. రాయ్ జోలీ జోసెఫ్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అది జరిగింది 1997లో. వివాహం అయిన తర్వాత జోలీ NITలో లెక్చరర్గా పనిచేయడం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు రోజీకి కూడా పెళ్లయింది. దంపతులిద్దరూ అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రెంజీకి పెళ్లైన తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2002 సెప్టెంబర్ 22 నాడు 57 ఏళ్ల వయసులో అన్నమ్మ మరణించింది. అంటే నిజానికి ఆమెను హత్య చేశారు. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత 2008 సెప్టెంబర్ 6 నాడు అన్నమ్మ భర్త టామ్ కూడా మరణించారు. మరో 3 ఏళ్లకు వాళ్ల పెద్ద కొడుకు జోలీ భర్త రాయ్ 2011 అక్టోబర్ 30న మరణించాడు. ఇలా ఒక్కొక్కరుగా మరణించడంతో వారి ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని, దాని శాపం కారణంగానే ఇలా అర్ధాంతరంగా మరణాలు సంభవిస్తున్నాయని చుట్టుపక్కల వాళ్ళు బాహాటంగానే అనుకోసాగారు. చనిపోయిన అందరూ కేవలం గుండెపోటు కారణంతోనే చనిపోయారు. వేరే ఏ వ్యాధితోనో ప్రమాదంతోనో మరణిస్తే గనుక అలా అనుకునేవారు కాదు కామోసు. ఒకే తీరులో జరుగుతుంటే అనుమానించాల్సింది పోయి అదేదో ఇంటికి పట్టిన పీడ అనుకున్నారు. ఆ పీడ ఒక మనిషి అని అనుకోలేదు ఎవరు. ఇప్పుడు ఇంట్లో జోలీ మాత్రమే ఉంది. ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది. ఆమె భర్తకు అన్నవరసయ్యే షాజు కూడా అదే వ్యాపారం చేస్తుండేవాడు. జోలీతో ఆ విషయం చర్చించేందుకు ఇంటికొచ్చేవాడు. అతనికి భార్య సిల్లీ, 2 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వీళ్ళు ఉమ్మడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిన కొన్నాళ్లకు సిల్లీ, ఆమె కూతురు మరణించారు. ఒంటరి వాళ్లైన షాజు, జోలీలు పెళ్లి చేసుకున్నారు. 2011లో జోలీ మొదటి భర్త రాయ్ చనిపోయినాడు కదా. 2016లో అతని శవ పరీక్ష తాలూకు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అందులో అతడు గుండెపోటుతో కాక విషం తీసుకున్నందువల్ల చనిపోయినట్లు రాసింది. ఇవన్నీ గమనించి అమెరికాలో ఉంటున్న రాయ్ తమ్ముడు రోజోకి జరిగిన సంఘటనలు అనుమానాస్పదంగా కనిపించాయి. జోలీని సందేహించాడు. తనలో కలిగిన ఆలోచనను భారత్లో ఉన్న బంధువుల ముందుంచాడు. ఒక్కొక్కరితో ఫోన్లో మాట్లాడుతూ వివరాలు అడిగాడు. ఎవరికీ అతనికి కలిగిన అనుమానం రాలేదు. ఇక లాభం లేదనుకున్న రోజు భారత్కొచ్చాడు. తన అన్న రాయ్ అటాప్సీ నివేదికను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాయ్ స్వయంగా విషం తాగి మరణించినట్లు పోలీసులు నిర్ధారించి ఫిర్యాదును ముగించారు. అయితే రోజు వేసిన కేసు కేజీ సైమన్ అనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి దృష్టికి వెళ్ళింది. అతను దాన్ని చదివి ఆ ఇంట్లో మరణించిన అందరి సమాధులు తవ్వి ఆ అవశేషాలకు శవ పరీక్షలు నిర్వహించమని ఆదేశించాడు. ఆ నివేదికలన్నిట్లోనూ చనిపోయిన వాళ్లంతా నోటి నుంచి నురుగలు కక్కుకుని మరణించినట్లుంది. అందరూ ఏదో ఒక ఆహారం తిన్న తర్వాతే మరణించారు. వాళ్ళంతా మరణించినప్పుడు ఇంట్లో ఉంది మరో మనిషి జోలీ మాత్రమే. తతిమా కుటుంబ సభ్యులు ఏవో పనులతో బయటకు వెళ్ళున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ బృందం జోలీ ఉంటున్న ఆ ఇంట్లోకి వెళ్లి సోదా చేసింది. వారికి వంటగదిలోని మసాలా దినుసుల డబ్బాలో విషం సీసా ఒకటి కనిపించింది. దాన్నే ప్రాథమిక ఆధారంగా తీసుకుని 2019 అక్టోబర్లో 48 ఏళ్ల జోలీ జోసెఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె వెల్లడించిన విషయాలను విన్న పోలీసు అధికారులకు నిజంగానే మతిపోయింది. ఒక మహిళగా జోలీ ఇంత జాలీగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి విషమిచ్చి చంపేసిందంటే నమ్మశక్యంగా తోచలేదు. కానీ అదే నిజం. మనిషి అన్నాక కోపావేశాలు, కక్షలు, అత్యాశలు ఉంటాయనుకోండి. కానీ నిలకడగా ఇన్నేళ్ల పాటు ఇలా చేస్తూ రాగలగడం, ఎవ్వరూ అనుమానించకుండా ప్రవర్తించగలగడం నిజంగా నాటకానికి నాటకం. జోలీ పుట్టింది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో.
అయితే ఆడంబరంగా ఉండాలనే కోరిక మాత్రం చాలా ఎక్కువ. ఇంట్లోనూ కళాశాలలో కూడా ఏవో ఒక చిన్న చితక డబ్బు దొంగతనాలు చేసి తన సరదాలు తీర్చుకునేదని ఆమెతో పాటు చదువుకున్న వారిని విచారించినప్పుడు తేలింది. ఏదో కార్యక్రమంలో జోలీని చూసిన రాయ్ ఆమెను ఇష్టపడి ప్రేమించి ఇంట్లో వాళ్ల అనుమతితో వివాహం చేసుకున్నాడు. రాయ్ కుటుంబానికి డబ్బుకు కటకటలాడే స్థితి కాదు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. తన గొంతెమ్మ కోరికలు, అత్యాశలు, విలాసాలు తీర్చుకోవడానికి మంచి అవకాశమే వచ్చిందనుకుంది జోలీ. అందుకే జోలీ రాయ్తో వివాహానికి అంగీకరించింది. ఒకానొక సమయంలో రాయ్ వ్యాపార నష్టంలోకి వెళ్లిపోయినప్పుడు ఆ సమయంలో ఇంటి నిర్వహణ మొత్తం అన్నమ్మ చెప్పు చేతిలో నడిచేది. పొదుపుగా లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడతామని ఆమె ప్రతి ఖర్చు విషయంలోనూ ఖచ్చితంగా వ్యవహరించేది. జోలీకి అది కంటగింపుగా మారింది. చేతిలో డబ్బులు ఆడక వెర్రెత్తినట్టయిపోయింది. పైగా టామ్ థామస్ అన్నమ్మ దంపతుల్ని ఆ ప్రాంతంలో అందరూ ఎంతో గౌరవంగా పలకరించేవారు. పెద్దావిడ సలహాలు తీసుకునేవారు. అత్తగారి కీర్తి జోలీకి ఒంటి మీద కారం రాసినట్లు అనిపించింది. అలా అన్నమ్మపై కలిగిన అసూయ ద్వేషంగా మారిపోయింది. ఆమెను ఎవరూ ప్రశంసించకూడదనేది జోలీ తత్వం. కానీ కట్టడిగా బ్రతకాల్సి రావడంతో అత్తగారిని కడతేర్చాలనుకుంది. అందుకు పశువుల ఆసుపత్రి నుంచి కుక్కల్ని చంపే డాగ్ పాయిజన్ని కొని తీసుకొచ్చింది జోలీ. దాన్ని ప్రతిరోజు కొంచెం కొంచెంగా అత్తగారి ఆహారంలో కలిపివసాగింది. దాంతో అన్నమ్మ తరచుగా అనారోగ్యం పాలై ఇబ్బంది పడేది. ఎన్ని రోజులు గడిచినా ఆమె చావకపోవడంతో జోలీ ఇక నిరీక్షించలేక ఓనాడు అన్నమ్మ కాచుకున్న సూప్లో ఎక్కువ మొత్తంలో ఆ విష పదార్థాన్ని కలిపింది. అలా జోలీ తన విలాసాలను సాగనివ్వని అత్తగారైన అన్నమ్మ అడ్డు తొలగించుకుంది. కానీ ఆ రోజు నుంచి ఇంటి నిర్వహణ బాధ్యతలను ఆమె మామ టామ్ థామస్ తీసుకున్నాడు. అందుకని జోలీ మామగారైన టామ్ను కూడా మంచి చేసుకుంటూ ఆయన్ని డబ్బులు అడిగేది. ఆమె తన అనవసర ఖర్చుల కోసం తన తండ్రిని కాకాపడుతుందని రాయ్ గమనించాడు. వ్యాపారంలో ఒత్తిళ్లకు అదనంగా ఇదో సమస్య కావడంతో అందుకు సమాధానం వెతుక్కోవడానికి అతను మద్యాన్ని ఆశ్రయించాడు. దాంతో ఆస్తి మొత్తం తన పేరిటే రాసేస్తానని జోలీ భావించింది. అయితే టామ్ ఇక తన వయసు పెరుగుతోందని వీలునామా రాయించాడు. అందులో తమ ఆస్తి మొత్తాన్ని కోడళ్ళిద్దరి పేరిట రాసి దాన్ని రిజిస్టర్ చేయించారు. జోలీ కలల సౌధాలు కుప్పకూలిపోయాయి. తుఫాను గాలికి రెక్కలు తెగిన పక్షిలా విలవెల్లాడింది. దీంతో మళ్లీ డాగ్ పాయిజన్ కోసం వెటర్నరీ హాస్పిటల్కు వెళితే తనను అనుమానించే అవకాశం ఉంటుంది కనుక తనకు బాగా పరిచయమున్న ఓ బంగారు నగల దుకాణంలో పనిచేసే మేనేజర్ ఎంఎస్ మాథ్యూని తమ ఇంట్లో సమస్యగా మారిన ఎలుకల కోసం మామూలు మందులు కాకుండా గట్టి విషం కావాలని అడిగింది. మాథ్యూ తమ నగల తయారీలో వాడే ఒక విష పదార్థాన్ని ఆమెకు కొంచెం ఇచ్చాడు. ఆమె దాన్ని టామ్ తినే ఆహారంలో కలిపించింది. ఆయన మరణించిన తర్వాత మాథ్యూకి అనుమానం వచ్చింది. ఆ విషయంపై అతను జోలీని ప్రశ్నించాడు. జోలీ జరిగింది చెప్పి తన చేతికి డబ్బు వస్తుందని, పెద్ద మొత్తం అతనికి ముట్ట చెప్తూ ఉంటానని, అడిగినప్పుడల్లా తనకు కొంచెం కొంచెంగా ఆ విషయాన్ని తెచ్చివ్వాలని కోరింది. డబ్బాస ముందు మాథ్యూలో కలిగిన భయం ఎగిరిపోయింది. అదిగో అలా జోలీ తన భర్త రాయ్ని కూడా అతనికిష్టమైన పుట్టులో ఆ విషయం కల్పించి అతన్ని కూడా పరలోకానికి పంపేసింది. మరిది రోజు అమెరికాలో ఉన్నాడు కనుక ఇక ఆస్తిని అనుభవించేది జోలీ మాత్రమే. అయితే రాయ్ మేనమామ మాథ్యూ మంజాయిదిల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మాత్రం అది అసాధారణంగా తోచింది. పెద్దవాళ్లంటే సరే అనుకోవచ్చు, చిన్న వయస్కుడైన రాయ్ కూడా గుండెపోటు కారణంగా మరణించాడనుకోవడానికి ఆయనకు నమ్మబుద్ధి కాలేదు. అసలు టామ్ అన్నమ్మలు చనిపోయినప్పుడు కూడా అనుమానించవచ్చు. అయితే వయసులో పెద్దవాళ్లు కనుక వాళ్ళది సహజ గుండెపోటు మరణమే అనుకున్నారందరూ. దాంతో వాళ్ళ శరీరాల్ని అటాప్సీ చేయలేదు కూడా. అది జోలీకి కలిసొచ్చిన అంశం. కానీ ఆమె భర్త రాయ్ మరణాన్ని రాయ్ మేనమామ మాథ్యూ శంకించాడు. ఆయనే పోలీసుల్ని ఒప్పించి రాయ్ శరీరానికి అటాప్సీ చేయించాడు. అప్పుడే అతని శరీరంలో హెచ్చు మోతాదులో విషమున్న సంగతి తేలింది. ఆ వెంటనే జోలీ తెరపైకొచ్చి మాథ్యూ మంజియాదిల్ని కలిసి అప్పుల బాధలో మద్యానికి బానిసైన తన భర్త రాయ్ బహుశా అందులోనే విషం కలుపుకుని తీసుకుని ఉండొచ్చని తానిప్పుడు అనుమానిస్తున్నట్టు చెప్పింది. ఆ విషయం ఇప్పుడు తామిద్దరికీ తెలిసింది కనుక కుటుంబ మర్యాదను కాపాడుకోవడం కోసం దీన్ని రహస్యంగానే ఉంచుతామని బ్రతిమాలింది. తమ సంతానమైన 2 చిన్నపిల్లలతో తను కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండలేనని అసహనం వ్యక్తం చేసింది. భావోద్వేగపూరితమైన ఆ మాటలకు మాథ్యూ మంజుదాయిల్ నెమ్మదించాడు. అవసరమైతే తనకు కబురు చేస్తుండమని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఒకనాడు ఆమెను చూడ్డానికి వచ్చిన మాథ్యూ తన మాటల్లో అసలు రాయ్ ఆ విషయాన్ని ఎలా సంపాదించుంటాడో తెలుసా అని జోలీని అడిగాడు. ముందుగా కాఫీ తాగండి, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి అతను వద్దంటున్నా కూడా కాఫీ కలిపి తెచ్చిందామె. కాదు, విషం కలిపిన కాఫీ తెచ్చిచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే అతను తన తల వాల్చేశాడు. ఆ రోజు 2014 ఏప్రిల్ 24వ తేదీ. తనతో మాట్లాడుతూ ఉండగానే గుండెపోటుకు గురై అతను మరణించాడని జోలీ ఏడుస్తూ అందర్నీ నమ్మించింది. అప్పుడే ఆ ఇంటిని శాపం తగిలిన ఇంటిగా ఉచిత ప్రచారం చేస్తూ
ఊళ్ళో వాళ్ళు అదే శాపం కారణంగా పలకరింపులకు వచ్చిన మాథ్యూ మంజుదాయలు కూడా అకస్మాత్తుగా చనిపోయాడనేలా చేసింది. అప్పటిదాకా లోకం దృష్టిలో అన్నమ్మ, టామ్, రాయ్, మాథ్యూ ఇలా అందరూ మొత్తం 4 ఆ ఇంట్లో మరణించారు. అందులోనూ జోలీ చుట్టుపక్కల వాళ్ళతో చాలా స్నేహంగా ఉంటుంది కనుక ఎవ్వరూ ఆమెను కించిత్ కూడా అనుమానించలేదు. ప్రతిసారి జోలీ మాత్రమే మృతులతో ఉంటుంది. దాన్ని కూడా ఎవరూ సందేహించలేదు. జోలీలో తన మీద తనకు ఉన్న గొప్ప నమ్మకం పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్తో షాజు ఆమెకు దగ్గరయ్యాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలంటే అతని భార్య, కూతుళ్లను దారిలోంచి తొలగించుకోవాలని భావించింది. షాజు ఇంట్లో ఏదో వేడుకకు బంధువులందరూ హాజరయ్యారు. అది 2014 మే 3వ తేదీ. వచ్చిన వారిలో జోలీ మరదలు, టామ్ అన్నమ్మల కూతురు, రాయ్ రోజోల చెల్లెళ్ళు రేంజీ కూడా ఉంది. పని హడావిడిలో ఉన్న షాజు భార్య సిల్లీ తన 2 ఏళ్ల కూతుర్ని రేంజీకి అప్పగించి ఆహారం తినిపించమని చెప్పింది. అదే అదునుగా జోలీ ఆ చంటి పాపకు ఇచ్చే బ్రెడ్లో తాను వెంట తెచ్చుకున్న విషయాన్ని కలిపింది. అది ఎరుగని రేంజీ దాన్నే ఆ చిన్న పాప చేత తినిపించింది. దాని ప్రభావాన్ని తట్టుకోలేక ఆ చిన్నారి కొన్ని నిమిషాలకే ప్రాణాలు కోల్పోయింది. జోలీ ఆడిన నాటకానికి ఆమెను ఎవ్వరూ అనుమానించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు షాజు పంటి నొప్పితో హాస్పిటల్కు వెళుతూ సిల్లీని వెంటబెట్టుకుని వెళ్ళాడు. వాళ్లతో తాను వస్తానని బయలుదేరింది జోలీ. అతను డాక్టర్ గదిలోకి వెళ్ళాక సిల్లీ తాను జ్వరానికి మందు బిళ్ళలు తీసుకోవాలి, కొంచెం మంచినీళ్ళేమని జోలీని అడిగింది. సిల్లీ చూడకుండా చాటుగా జోలీ ఆ నీళ్లలో విషం కలిపి అందించింది. మందుబిళ్ళ వేసుకుని ఆ నీళ్లు తాగిన కాసేపటికే జోలీ ఒడిలోనే వాలిపోయిన సిల్లీ అక్కడే ఊపిరొదిలేసింది. ఆ రోజు 2016 జనవరి 11. అలా సిల్లీతో కలిపి మొత్తం 6 హత్యలు. అయినా జోలీని ఎవ్వరూ సందేహించలేదు. షాజుతో వివాహం అయిన తర్వాత కూడా ఆమె జాన్సన్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. మరి ఆమెను హంతకురాలు అనాలో, వివాహేతర సంబంధాలు పెట్టుకున్న మహిళ అనాలో, ఇంకేమైనా విశేషంగా పేరు పెట్టాలో ఎవ్వరికీ తెలియలేదు. ఎందుకంటే ఆమెకు అంతకు పై స్థాయిలో కొందరు రాజకీయ నాయకులతోనూ పరిచయాలకు మించిన సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంతకీ ఆమె NIT కాలేజీలో లెక్చరర్ కదా, అది కాలికట్లో ఉంది. పోలీసులు సైతం నివ్వెరపోయిన సంగతి ఏంటంటే ఆమె NITలో పాఠాలు చెప్పడానికి కాదు, అక్కడ క్యాంటీన్లో పలహారాలు తినేందుకే కాలేజ్ ప్రాంగణంలోకి వచ్చేదని అక్కడి వాళ్ళు చెప్పారు. లెక్చరర్గా చేస్తున్నట్టు 17 ఏళ్లుగా అందరినీ నమ్మించగలగడం ఆమె తెలివితేటలు అనుకోవాలా, కుయుక్తి అనుకోవాలా అన్నది మీకే వదిలేస్తున్నాం. NIT పక్కనే ఉన్న ఓ భవనంలో జోలీ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. అపార్ట్మెంట్కు తరచూ ఎవరో ఒకరు వస్తూ వెళుతూ ఉండేవారని అక్కడ వాళ్ళు చెప్తారు. 17 ఏళ్లుగా ఆమె ప్రతి ఒక్కరిని మోసగించింది, వెర్రోళ్ళని చేసింది. నిజానికి అందరినీ వెధవల్ని చేసింది. కానీ బాగుండదని అనడం లేదంతే. హర్ లైఫ్ ఈజ్ ఫేక్. ఇంతకంటే ఇంకేం చెప్పాలి. ఆ అబద్ధపు జీవితాన్ని అంతకాలం కొనసాగించిన నేర్పరితనం మాత్రం ఆశ్చర్యం, మెచ్చుకోవచ్చు కూడా. జోలీ కేసును వాదించడానికి ఆమె తరపు బంధువులు ఒక లాయర్ని ఏర్పాటు చేశారు. అతని పేరు B.A. అలూర్. నేరస్తుల తరపున వాదించడం అతని ప్రత్యేకత, అందులో దిట్ట కూడా. ఇరుపక్షాలు తమ నిర్దోషిత్వాన్ని వాదించుకునే న్యాయ విధానం మన భారత రాజ్యాంగం కల్పించింది. కనుక వాది ప్రతివాదుల లాయర్లు తమ వృత్తి ధర్మమే నిర్వర్తిస్తారు తప్ప తమ కక్షిదారుల భావనలతో, చేష్టలతో, ప్రవృత్తులతో వారికి నిమిత్తం ఉండదు. సామాన్యులకు ఇది వింతగానే అనిపిస్తుంది, కానీ అదే చట్టం. ఇక్కడ మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ మీడియా మాత్రం ప్రశ్నించింది. జోలీ తను చేసిన హత్యల్ని అంగీకరించింది. అందుకు ఆధారాలు లభించాయి కదా. ఇక ఆమెకు శిక్ష విధించడానికి ఏంటి లేట్ అంది. ఇది ఒక న్యాయ సంబంధమైన విధానం అని బదులిచ్చారు ఆ లాయర్స్. ఆమె అంగీకరించినా కూడా పోలీసులు సమర్పించిన ఆధారాలు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. రాయ్ శరీరంలో తప్పితే మిగతా వారి శరీర అవశేషాల్లో విషం తాలూకు ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. కాబట్టి ఆమెకు మరణదండన విధించడం తగదని అతను భావించాడు. అంతేకాకుండా తాత్కాలిక బెయిల్ కూడా సంపాదించి పెట్టారు. ఇంతకీ జోలీ ప్రస్తుత భర్త షాజు పరిస్థితి ఎలా ఉందో కదా. తన భార్య కూతుళ్లను చంపిన ఆమెనే తను వివాహం చేసుకున్నాడని తెలిసాక అతని మానసిక స్థితి ఎలా ఉండొచ్చో ఊహించండి. జోలీ రహస్యప్రియుడు జాన్సన్ ఉన్నాడు కదా, అతనికి అప్పటికే వివాహమైంది. ఆమెను కూడా కడతీర్చడానికి జోలీ పన్నాగం పన్నింది. షాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, కానీ వాస్తవానికి అతను ఒక టీచర్. అతన్ని పరలోకానికి పంపిస్తేనే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఇంకా విధి నిర్వహణలో మరణించిన వారి సానుభూతి నియమాల కోటాలో భర్త యొక్క ఆ టీచర్ ఉద్యోగం అతని భార్యగా తనకే వస్తుంది కనుక చేతిలో ఉద్యోగం, దానిపై వచ్చే ఆదాయం ఉంటుందని జోలీ ముందే ఆలోచించి పెట్టుకుంది. ఇక జాన్సన్ భార్యను అడ్డు తొలగిస్తే అతనితో కలిసి ఆనందంగా వివాహం ఆడొచ్చని, జల్సా చేయొచ్చు అనుకుంది. సాయిరామ్. అబ్బా, మీకు కూడా కోపం, విసుగు, చిరాకు, అసహ్యం వస్తుంది కదా. సేమ్ ఫీలింగ్. కానీ ఇవన్నీ వాస్తవాలు. ఆమెను ముందుగా ఒక మహిళగానే చూశారు. కానీ ఇక్కడ జెండర్ డిఫరెన్స్ కాదు చూడాల్సింది,
ఒక మనిషిలోని క్రౌర్యాన్ని చూడాలి. సైకో అనే మాట కూడా దీనికి తక్కువేమో. ఆ వ్యక్తిని పోల్చడానికి నిజానికి మానసిక సంతులనం కోల్పోయిన వాళ్ళు సైకోలుగా మారే అవకాశం ఉందని వైద్య శాస్త్రం కూడా చెప్తోంది. అంటే సైకోలందరికీ ఏదో ఒక మానసిక సంఘర్షణ తాలూకు గతం ఉంటుందని అర్థం. కానీ జోలీ జోసెఫ్ కేవలం విలాసవంతమైన జీవితం కోసం ఎంతో ప్రశాంతంగా ఒకరి తర్వాత మరొకరిని లేపేసింది. ఇది మాత్రం నిజంగా ఒప్పుకోకుండా శిక్షించాల్సిన విషయం. అందుకే డాక్టర్లు ఆమెను సైకోపాత్ అని పిలవలేదు, సోషియోపాత్ అని వ్యవహరించారు. వీళ్ళకి మంచి చెడుల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. సాధారణ మనుషుల మాదిరిగానే అందరితో ఎంచక్కా ఉంటారు. కారుణ్యం ఏ కోసానా లేని వీళ్ళు సమయం చూసుకుని తమ కార్యం చక్కబెడతారనమాట. సరే, పట్టుబడ్డాక జైల్లో ఉంటారనుకోండి, అది వేరే విషయం. అలాంటి వాళ్లను వారి సన్నిహితులు, కుటుంబీకులు పసిగట్టలేకపోవడమే పెద్ద విషాదం. మరణశిక్షను తప్పించుకున్న జోలీ జోసెఫ్ ప్రస్తుతం చెరసాల్లో ఉంది. కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. అంటే మొత్తానికి ఆమెను విడుదల చేసేదాకా లేదా దీర్ఘకాలిక బెయిల్ దొరికేదాకా ఆమె లాయర్